హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. 'రొమాంటిక్ బాస్' పార్ట్ 72. అల్లరోడు అందుకుని, అంటే సార్ మీ చెల్లెలు గారు ఆడుకోవటానికి ఏ విమానమో లేక కారునో అడిగే ఉంటారు. అది కొనివ్వటానికి నిన్ను పిలిచారంట కదా సార్ అని గర్వంగా చెప్పి రాము ముఖం చూశాడు. ఏటిలో దూకినట్టే ఉంది రాము డాడీ ఫీలింగ్. ఇటు గోమాత అదే ఛీ! గౌతమ్ ఫీలింగ్ కూడా దాదాపుగా అదే. ఇద్దరిని గమనించి, అంటే అది సార్ మీరే కదా తరాలు దాటి 60 ఏళ్ళు తర్వాత పుట్టింది అంటే రీసెంట్‌గా పుట్టిందేమో అనుకున్నా. అంటే చందన మేడం కంటే కూడా చిన్నపిల్లేమో అనుకున్నాను సార్ అని భయపడుతూ అమాయకంగా చెప్పాడు మన అల్లరోడు అర్జున్ పట్వారి. ఇక రాము, గౌతమ్ ఏదో వింత ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తూ ఉంటే పేలకుండా తుమ్మని మాడిపోయిన టపాసులా "ఆ ఫేస్ ఏంటి సార్ చూడటానికి అసహ్యంగా ఉంది. మార్చండి సార్" అని అన్నాడు. అల్లరోడికి నోటిదూలకి పాపం రాము, గౌతమ్ బలయ్యారు. అర్జున్ అని రాము సీరియస్ అయ్యేసరికి, అయ్యో ఈ అంకుల్ మామగారికి మంటలు లేచినట్లు ఉంది. బాడీలో ఫైర్ క్యాంప్ ఆన్ చేశాడు అని మనసులో గొణిగాడు అల్లరుడు. రాము సీరియస్‌గా అర్జున్ అని పిలిచాడు. చెప్పండి సార్ అని వినయ ప్రదర్శించాడు. అలకనంద నా చెల్లెలు. ఇప్పుడు 40 ఇయర్స్. చిన్నపిల్ల కాదు. ఓ ఆంటీనా? ఓకే యాంటీనా కానివ్వండి లోపలే. తను కోరుకున్నది కేవలం అర్జున్ దత్త ఫాదర్ సంజయ్ దత్తను మాత్రమే. అతను నా చెల్లిని కాదని వేరే ఆవిడ్ని పెళ్లి చేసుకోలేదు. ఇప్పటికీ అలానే ఉంది. ఓ నరసింహ సినిమాలో రమ్యకృష్ణలా ఉందేమో అని అన్నాడు అల్లరుడు. నా చెల్లెలు కోరింది కేవలం సంజయ్ రెడ్డితో పెళ్లి. అది జరగలేదు. ఇప్పటికీ ఆమె కోరికతో సంజయ్ కుటుంబంతో మేము ఇయ్యం అందాలని. ఆ ఇంటి బిడ్డ అంటే అర్జున్ రెడ్డికి నా కూతుర్ని ఇవ్వటం లేదా? ఇక్కడ బిడ్డల్ని నా ఇంటి కోడల్ని చేసుకోవటం. బట్ నో అన్నా. నాకెవరికీ అది ఇష్టం లేదు. అందుకే ప్రీ ప్లాన్‌గా సంజయ్‌ని లేపేశాను. ఇక మిగిలింది ఆ నారపరెడ్డి. ఇంకా మిగతా బ్యాచ్. రాము అలా చెప్తుంటే ఎందుకో అర్జున్‌లో కోపం చాలా పీక్స్‌కెళ్ళిపోయింది. చేతి పిడికిలి బిగించాడు. గౌతమ్ తీక్షణంగా అర్జున్నే చూస్తున్నాడు. ఇదే వాళ్ళు పెట్టే పరీక్ష అర్జున్‌కి. రాము మాట్లాడుతూ ఉండగానే ఎవరో వచ్చి గౌతమ్ అని పిలిచారు విత్ స్వీట్ వాయిస్‌తో. ఇక అర్జున్ ఇంకా సీరియస్ తగ్గించి నార్మల్ అయ్యాడు. రాము, గౌతమ్ కూడా ఇక ఆ మ్యాటర్‌ని అంతటితో ఆపేశారు. ఇక ఏపీడీ హాస్పిటల్‌లో బేబీకి ఆనందంలో నిద్ర రావటం లేదు. తన బంప్‌ను నిమురుతూ, అర్జున్ సార్ నా ప్రపోజల్ యాక్సెప్ట్ చేశారా? ఏ ఆన్సర్ ఇవ్వలేదు. అసలు ఫీలింగ్స్ కూడా పెద్దగా బయటకు చూపించరు. రౌడీ ఫెలో అని ముద్దుగా తిట్టుకుంది హీరో గారిని. నేనంటే ఇష్టం ఉందా? లేక పిల్లల్ని కని ఇచ్చేసిన తర్వాత నన్ను దూరం పెడతావా? ఓ మై గాడ్! బేబీస్‌కి ఆయనకు నేను దూరంగా ఉండలేను, బ్రతకలేను అని అనుకుంది మన చందన బేబీ బాధగా. ఇక బేబీ లంచ్ టైమ్ అంటూ శాంతి ఆ రూమ్‌లోకి వచ్చింది. హాట్ బాక్స్ ఓపెన్ చేసింది. అందులో ఉన్న ఐటెమ్స్ అన్నీ చూడగానే బేబీకి నోట్లో నీళ్లు ఊరాయి. ఉసిరి, మామిడి, పులిహోర చట్నీ, నెయ్యి వేసిన చికెన్ పులావ్, చింతపండు పులిహోర విత్ చికెన్ కర్రీ ఇవన్నీ బేబీ ఫేవరెట్ ఐటెమ్స్. వావ్ మమ్మీ సూపర్! నా కోసం నాకిష్టమైన ఐటెమ్స్ అన్నీ రెస్టారెంట్‌లో చేయించారేమో అని అంది. అర్జున్ దత్తానే చేసుండొచ్చు కదా అని శాంత అందుకుంటూ అంది. లేదు మమ్మీ ఆయనకి కుకింగ్ రాదు అని అంది. ఆంటీ అంకుల్ కుకింగ్ చేస్తే తినడం తినడం మాత్రమే వచ్చు. ఇక నాన్ వెజ్ స్పైసీ ఫుడ్ కూడా అస్సలు తినరు. బట్ పేరుకు రాయలసీమ పులిబిడ్డ అని అర్జున్ ప్రేమగా తెలుసుకుని ఆవురావురమంటూ తినేసింది చందన బేబీ. ఇక శాంత కూతురు ఆత్రంకు నవ్వుకుంది. ఇక ఇదంతా ఫోన్లో చూస్తున్న అర్జున్ దత్త నవ్వాడు. కాలం అన్నీ నేర్పింది. డాడీ, మమ్మీ ఉన్నప్పుడు స్టడీ, ఎంజాయ్మెంట్ ఇదే నా లైఫ్. బట్ డాడీ చెల్లెలు డెత్ తర్వాత మమ్మీ కోమాలో ఉండటం నన్ను చాలా మార్చింది. చాలా నేర్చుకున్నా. వాటితో పాటు ఈ కుకింగ్ ఒకటి. నా చేత్తో వండి పెడితే తినాలని వాళ్ళ ముగ్గురు సంజయ్, రత్న, అప్పు ఎదురు చూసేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు తినే స్థితిలో లేనప్పుడు నేను కుక్ చేస్తున్నాను. కనీసం నువ్వన్నా తినాలని బాధగా కారులో కూర్చుని సీటుకు తలవాల్చాడు అర్జున్ దత్త. ఇక ఫోన్లో నుంచి చందన బేబీని చూస్తూ. సంజయ్ తనని ఎంతలా చూసేవాడో, అప్పు తనతో ఎంత అల్లరి చేసేదో గుర్తు చేసుకున్నాడు. రెండు కళ్ళల్లో నీళ్లు నిండాయి. ఎట్లీస్ట్ మమ్మీ అయినా ఉంటే బాగుండేది. బరువెక్కిన గుండెలతో రోదించాడు అర్జున్. కడుపు నిండా తినేసి కునుకు తీసింది బేబీ. గంట తర్వాత లేచేసరికి శాంత లేదు.
కొంచెం తల తిరిగినట్లుగా అనిపించింది. చిన్నగా డోర్ బయటకు వచ్చింది. డోర్ దగ్గర ఏదో అంబులెన్స్ సైరన్‌లా మోగేసరికి పక్క రూమ్ నుంచి రాబర్ట్ అండ్ బాడీగార్డ్స్, డాక్టర్స్, నర్సు అందరూ వచ్చారు. "ఏంటి మేడం? ఏదైనా కావాలా?" అని అడిగారు. ఒక్కసారిగా బేబీ షాక్ అయ్యింది. అంటే తన కోసం ఒక రూమ్‌తో పాటు సెక్యూరిటీ, ఇంకా కెమెరాస్ అన్నీ అరేంజ్ చేశాడు. బట్ ఎందుకో అనుకుంది. రాబర్ట్‌ని చూసి "మమ్మీ ఎక్కడుంది? నేను వెళ్ళాలి. రిపోర్ట్స్ తీసుకురమ్మంది." "లేదు మేడం, మీరు ఈ నైట్ అంతా ఇక్కడే ఉండాలి. సార్ నైట్ వస్తారు. అన్ని విషయాలు అప్పుడే చెప్తారు" అని రాబర్ట్ అంటే, "వాట్? ఇక్కడుండాలా? ఎందుకు? సార్‌కి కాల్ చేయండి." "మేడం, ఈ కెమెరాలున్నాయి కదా! ఇక్కడ చెప్పండి. సార్‌కి తెలుస్తుంది. మీరేం కాల్ చేయవలసిన అవసరం లేదు" అని అన్నాడు రాబర్ట్ నవ్వుతూ. అసహనంగా లోపలికి వెళ్ళబోతుంటే డాక్టర్ లోపలికి వచ్చి "ఏదైనా అనీజీగా అనిపిస్తే చెప్పండి మేడం" అని అంది. ఆమెను ఒకసారి చూసి "మరి రిపోర్ట్స్" అని అడిగితే రాబర్ట్ అందుకుని "సార్ కూడా బేబీని చూడాలంట మేడం" అనేసరికి "ఓ, ఆయన చూడడం కోసం ఇక్కడే ఉంచారా" అనుకుంటూ లోపలికి వెళ్ళింది. ఆ రూమ్ అంతా ఒకసారి చూసింది. క్యామ్లు ఉంటే ఫ్లవర్ వాజ్లు, ఇండోసు, సైడ్ వాల్స్ వైపు చూసింది. బేబీ రూమ్ బయటకు రాగానే అక్కడ అరేంజ్ చేసిన మైక్రో రిసీవర్ నుంచి అర్జున్ బేబీ మాటలు విని నవ్వాడు. ల్యాప్టాప్‌లో ఆన్ చేసి ఆమెను ఒకసారి చూశాడు. రూమ్ అంతా తిరుగుతూ కెమెరాల కోసం వెతుకుతూ ఉంది మన బేబీ అమాయకమైన మొఖం పెట్టుకుని. ఇక అర్జున్ దత్త ఇదంతా చూసి చాలా ముద్దుగా అనిపించి తన పెదవుల్లో నవ్వు వచ్చి చేరింది. తన చిన్నపిల్ల మనస్తత్వానికి నవ్వుకున్నాడు. ఈలోపు బేబీ ఫోన్ రింగ్ అవుతుంది. ఇక్కడ బేబీ ఫోన్ రింగ్ అవ్వటం ఇంక లేట్. తనని చూసి అర్జునే చేసుంటాడని పరుగున బెడ్ దగ్గరికి వెళ్లి స్క్రీన్ మీద నెంబర్ చూడగానే ఆమె మొఖం 1000 వోల్టుల బల్బులా వెలిగిపోతుంది. "హలో సార్" అని అంది. "లంచ్ చేశావా? మీకు తెలుసుగా, చూసే ఉంటారుగా" అని అంటుంటే "లేదురా, చూడలేదు" అని అన్నాడు. "ఎలా ఉంది రూమ్" అని అడిగాడు. రూమ్ అంతా పరికించి చూస్తూ చుట్టూ మిషన్స్, వెరైటీగా సైన్స్ ల్యాబ్‌లా ఉంది నా రూమ్ అని అంది. ఇంత పెద్ద బిజినెస్ ఉమెన్ అయినా సరే ఆమెలో ఉన్న చిన్నపిల్ల మనస్తత్వానికి ఒక్కసారిగా గట్టిగా నవ్వాడు అర్జున్ బేబీ మాటలకు. అతని నవ్వు ఆమెకు చెప్పలేనంత ప్రశాంతతనిచ్చింది. సైలెంట్‌గా అతని నవ్వునే వింటూ ఉంది. "ఎప్పుడు వస్తారు" అని బెంగగా అడిగింది. "నైట్" అని సింగిల్ వర్డ్‌లో చెప్పేశాడు. "కేర్‌ఫుల్" అని అంది. అంటూ ముందుకు చూశాడు. అతని కారుకి ఎదురుగా వచ్చి ఆగింది. ఆ మాటలు వింటున్న రౌడీ గారి కారు పట్టించుకోలేదు. ఇక అది స్లో చేసుకుంటూ అర్జున్ గ్లాస్ డోర్ ఓపెన్ చేయలేదు. ఇంకా అది అర్జున్ కారు అని పట్టించుకోకుండా అతను కూడా వెళ్ళిపోయాడు అవతల వ్యక్తి. వాడు ఎంటర్ అయ్యాడు. "అదే అర్జున్ సార్, మీరు జాగ్రత్తగా ఉండండి సార్, నాకు కొంచెం భయంగా ఉంది" అని బేబీ బేలగా ఉంది. అర్జున్ నవ్వి "బేబీ, నీపై నాకు చాలా కోపంగా ఉండేది. తమరు నిజం చెప్పారు కదా! 6 మంత్స్ బ్యాక్ నాకు కోపం పోయింది. నిన్ను ఎక్కడున్నా కలవాలి అనిపిచ్చేది. తమరు ఉదయపూర్ మ్యారేజ్ ఫంక్షన్‌కి వస్తున్నారని తెలిసే నేను వచ్చాను. బట్ అక్కడ మనం ఎక్స్‌పెక్ట్ చేయనిది జరిగింది. అప్పుడే మత్తులో నిజాలన్నీ మాట్లాడ్డావు బేబీ. ఆ క్షణం నీపై కోపం పెరిగింది. చంపేద్దాం అనుకున్నాను. బట్ అవ్వలేదు. ఆ సెకండ్ నీపై కొంచెం కూడా జాలి కలగలేదు. నీ లైఫ్ స్పాయిల్ అయిందనే విషయం కూడా నేను మర్చిపోయాను. బట్ రీసెంట్‌గా తమరు నిజం చెప్పారు కదా! అప్పట్నుంచి కూడా నీ మీద నాకు కోపం లేదు." అతని మాటలకు బేబీ తేలిగ్గా ఊపిరి పీల్చుకుని సార్ అని అంది ముద్దుగా. "ఆ చెప్పు" అని సీటుకి వాలాడు. "నేనెందుకు ఇక్కడే ఉండాలి? ఆ లఫుట్ గాడు వస్తున్నాడుగా, అందుకే నువ్వు నా అండర్‌లో ఉండాలి. ఆ లఫుట్ ఎవడో చూద్దాం. నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోగలను సార్. నిజం నిజం సార్. నాకు మాస్టర్స్ అండ్ ఆర్ట్స్ ఇవి తెలుసు కదా! జస్ట్ తెలుసు, రాదుగా" అని పనిచేశాడు అర్జున్. అతను తనతో ఫ్రీగా మాట్లాడుతూ ఉంటే బేబీ మనసు గాల్లో తేలుతుంది. "సార్, మిమ్మల్ని ఒకటి అడగనా" అని అంది. "ఆ, అడుక్కో" అని అన్నాడు అలరోడు స్టైల్‌లో, అంటే మాస్‌గా. "సార్, మీరు ఎవరినైనా లవ్ చేశారా" అని అడిగింది కొంచెం భయంగా బేబీ. "హ్మ్. చేశాను డీప్, బట్ అది ఆగిపోయాడు." ఆ మాటలకు బేబీ ముఖం ఒక్కసారిగా మాడిపోయింది. ల్యాప్టాప్‌లో ఆమె ఫేస్‌ని చూసి చిన్న నవ్వుతో "ఎందుకా డౌటొచ్చిందని" అడిగాడు. "ఏమీ లేదు సార్" అంటూ "నేనెవరో కట్టిన తాళితో మీ బేబీస్‌ని కనటం ఇష్టమేగా" అని ఎప్పటినుంచో ఉన్న డౌట్‌ని అతన్ని అడిగింది. "వై నాట్? వాడు నాలానే ఉన్నాడు. రిజిస్టర్ ఆఫీస్‌లో మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేయటం కూడా అర్జున్ దత్తా అని సైన్ చేయించారు కదా! నాకేం ప్రాబ్లం లేదు." ఆ మాటలకు ఆమెలో చిన్న గిల్టీ ఫీలింగ్.
బట్ కవర్ చేసుకొని, "సార్ నేను రత్న ఆంటీ గారిని చూడొచ్చా ఒకసారి? చూసావుగా ఒకసారి నీ హస్బెండ్‌తో కలిసి మా అమ్మని కిడ్నాప్ చేయాలని కూడా ట్రై చేసావు కదా!" అని అనగానే అదిరిపడింది బేబీ. "సార్ ఆ విషయం మీకెలా తెలుసు?" మమ్మీ ఉన్న రూమ్‌లో కెమెరాలు ఉంటాయి కదా! మమ్మీ కోసం అరేంజ్ చేశాను కదా బేబీ! తమరు ఆ రూమ్‌లోకి వచ్చింది, అక్కడ ఏం చేశారో అంతా తెలుసు అని అంటుంటే, అది, అది అని నసుకుతూ సారీ సార్ అని అంది. ఆ! ఓకే. లీవ్ ఇట్. చిన్న డౌటు మమ్మీ అంటే నీకు చాలా ఇష్టం. లైక్ రెస్పెక్ట్ కదా! మరెందుకు కిడ్నాప్ చేయాలన్నావు? అదా సార్ నేనలా అనకపోతే మా డాడీ ఆంటీ కోసం వెతుకుతున్నాడు. ఇక్కడున్నట్లు నాకు మీకు తప్ప మరెవరికీ తెలీదు. అందుకే అల్లరోడు మీరు ఒకటే అని నా అనుమానం. మా మమ్మీని కిడ్నాప్ చేస్తాను అంటే మీరు రియాక్ట్ అయ్యి ఓపెన్ అవుతారు కదా! అందుకే కూడా అర్జున్ పట్వారిని తీసుకుని వెళ్ళి అలా మాట్లాడ్డాను అని అన్నాడు. మరి ఏం జరుగుతుందో వచ్చే భాగంలో చూద్దాం. స్టోరీ నచ్చితే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.